గత 10 ఏళ్ల నుంచి నవీన్ యాదవ్ కుటుంబంతో చిన్న శ్రీశైలం యాదవ్ వాళ్ళతోటి కూడా ఈ పెద్దయిన కొట్లాడుతున్నానని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ గెలవడం వల్ల నా ప్రాణానికి రక్షణ లేదు, నా ఇల్లు మొత్తం కూడా కబ్జా చేశారని చెప్పేసి ఈయన ఆరోపిస్తున్నారు. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఏం జరిగింది అనేది. సరే అసలు చెప్పండి, అంటే ఏమైంది? 10 సంవత్సరాల క్రితం నా ఇల్లును వాళ్ళు కొంటమని చెప్పి ఇల్లును తీసుకున్నారు. 1,50,00,000 గోవర్ధన్ యాదవ్ ఆయన రైట్ హ్యాండ్ బంధు కజిన్ అవుతాడంట. గోవర్ధన్ యాదవ్, బాల్ ప్రకాష్ యాదవ్ వీళ్ళు 5-6 మంది యాదవులు కలిసి తీసుకున్నారు. తీసుకొని నాతో దౌర్జన్యంగా జీపీఏ తీసుకున్నారు. అప్పుడు కూడా నేను పోలీసుకు ఇన్ఫామ్ చేసిన. అందులో అరెస్ట్ చేయించి ఇద్దరిని జైలుకు పంపిన. ఆ బ్యాచ్లో జైలుకు పంపినాక బెయిల్ మీద వచ్చిండ్రు. తర్వాత గత ప్రభుత్వం నాకు సాయం చేసి పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి ఆ ఇల్లు నాకు ఇచ్చింది. ఎప్పుడైతే కాంగ్రెస్ వచ్చిందో 2 సంవత్సరాల నుంచి నన్ను నానా బాధలు పెడుతుండ్రు. నేను నా పిల్లల దగ్గర పోలేకపోతున్నా. నా భార్య పిల్లలను వదిలేసిన. వాళ్ళు అన్నారు, ఆ ప్రాపర్టీ వాళ్ళ గురించి తగాదపడి నువ్వు చచ్చిపోతావు, మమ్మల్ని కూడా చంపుతున్నావు అని. నా బిడ్డలు ఇందులో పోవద్దంటే నేను వచ్చి తగాద పడితే ఈరోజు నాకెవ్వరు రక్షణ ఇస్తారు. ఎందుకంటే భక్షణ చేసేటోళ్ళ దగ్గర పోయి నేను అడిగితే వాళ్ళు రక్షణ ఎట్లు ఇస్తారు? ఇక్కడికి వచ్చిన అక్కడ వాళ్ళని తప్పించుకొని ఇక్కడ 2 నెలల నుంచి తిరుగుతున్నా. దీని గేట్ దగ్గర నన్ను మర్డర్ చేస్తామని ఛాలెంజ్ చేసిండ్రు వాళ్ళు. తెలంగాణ భవన్ గేట్ దగ్గర మిమ్మల్ని మర్డర్ చేస్తామని చెప్పి. అవును, గోవర్ధన్ యాదవ్ అతని పేరు. మా తమ్ముడు గెలవని నీ పనేం చేస్తాను అని ఛాలెంజ్ చేసిండు. నా ఇల్లును గుంజుకొని దౌర్జన్యంగా ఇంతకు నుంచి నన్ను చాలా హరాస్మెంట్ చేసిండ్రు. 5 మంది ముస్లిం టెనెంట్స్ ఉండ్రి. నా టెనెంట్ పేపర్లు అగ్రిమెంట్స్ గుంజుకున్నారు. వాళ్ళని దౌర్జన్యంగా వెళ్ళగొట్టిండ్రు. ఆ ఇల్లును నా తాళాలు బలగొట్టి వాళ్ళు ఆక్యుపై చేసిండ్రు. ఇంతకంటే అసలు అడివా లేకుంటే ఇది రాజ్యమా? ఇది ప్రజలు ఉండే ప్రజాస్వామ్యమేనా? ఒక మనిషికి దిక్కుందా? 80 years నేను పోరాడుతున్నా. నన్ను చంపుతామని వాళ్ళు తిరుగుతుంటే కమిషనర్ గారికి ఇన్ని లెటర్లు పంపిన, సీఎంకి ఇన్ని లెటర్లు పంపిన, నేను స్వయంగా పోయినా. అసలు జరుగుతున్నది ఏంది? పోలీసు వాళ్ళే ఎన్కౌంటర్ చేస్తారా? అది కూడా అడుగుతున్నా. పోలీసు వాళ్ళే ఎన్కౌంటర్ చేస్తారా? ఎందుకంటే పోలీసు దగ్గరికి నాకు అన్యాయం చేసిన వాళ్ళకు రాజభోగాలు, నన్ను నిలబెడతారు, వెళ్ళగొడతారు. సివిల్ డిస్ప్యూట్ నువ్వు కోర్టుకు అంటారు. ఇజ్ ఇట్ జస్టిస్? ఇది న్యాయమా? అసలు అడవిలు ఉన్నామా లేకుంటే ఒక ప్రభుత్వం రక్షణల ప్రజలు ఉన్నామా? సీఎం కాదండి, ఇంకెవరన్నా వస్తే సుప్రీంకోర్టు జడ్జితో కూడా మాట్లాడతా. నేను చదువుకోలే కానీ సిటిజన్ ఆఫ్ ఇండియాను కదా, ఒక తెలంగాణ పౌరుణ్ణి కదా. 80 సంవత్సరాలు నా పిల్లలను చదివించుకొని కూలీనాలు చేసి, నా పెద్ద బిడ్డ జర్మన్లు ఉంది ఇప్పుడు 25 years నుంచి. నా మనవరాలు జర్మన్లా మెడిసిన్ చదువుతుంది. ₹1 పిల్లల దగ్గర తీసుకొని నేను నా భార్యను నేను పోషిస్తున్నా.